Hello everyone, my name is Balakrishna. Welcome to my YouTube channel Bala Gen AI Telugu. Today I am going to discuss about introduction to server side scripting. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్వీస్ నౌ సర్వీస్ నౌలో టూ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్స్ ఉంటాయి అనమాట. వన్ ఈజ్ క్లయింట్ సైడ్ అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ ది సర్వర్ సైడ్. Scriptings are very important role plays in service now. ఈ సెషన్లో ఓన్లీ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి నా యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ మొదటిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ముందుగా ఈ సర్వీస్ నౌలో ఇంపార్టెన్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి. అసలు ముందుగా క్లయింట్ స్క్రిప్ట్ చెప్పాను ఆల్రెడీ, ఇంకొకసారి బ్రీఫ్కి రీకాల్ చేస్తాను. క్లయింట్ స్క్రిప్టింగ్ రిఫర్స్ టు ద జావా స్క్రిప్ట్ అనమాట. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ రిఫర్స్ అన్న జావా స్క్రిప్ట్ కోడ్ అన్న ఒకటే. జావా స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్. జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే మన ఒక వెబ్ పేజెస్ మీద ఏదైనా బ్లాక్స్ ఉన్నా కానీ, ఫీల్డ్స్ ఉన్నా కానీ మాడిఫై చేయడానికి కానీ, డిలీట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా రాసిన కోడే జావా స్క్రిప్ట్ అనమాట. దట్ రన్స్ ది యూజర్ బ్రౌజర్స్ ఆన్ ది క్లయింట్ సైడ్. క్లయింట్స్ అన్న క్లయింట్ ఆర్ యూజర్ ఈక్వల్ టు క్లయింట్ ఈక్వల్ టు యూజర్. ఇవి క్లయింట్ సైడ్ బ్రౌజర్ దగ్గర అప్లికేషన్ కానీ ఓపెన్ చేస్తే ఆ అప్లికేషన్ ఉన్న ఫీల్డ్స్ని చేంజ్ చేసుకోవటం, మాడిఫై చేసుకోవటం, డిలీట్ చేసుకోవటం, ఏదైనా చేసే విధంగా చేస్తే దాన్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటాం. దీన్ని జావా స్క్రిప్ట్లో రాశారనమాట. అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, ఏమేమి టైప్స్ ఉన్నాయి అంటే ఆన్ లోడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్ లోడ్ మెథడ్, and then on change method, and then on submit method, and then on cell edit method, these four are the client side scripting. Now going to explain server side scripting. What is server side scripting? The server side scripting అంటే this module is about server side scripting. Server side scripts executes on the service now server or database. ఇక్కడ సర్వర్ అన్న ఆర్ డేటాబేస్ అని ఒకటే. సర్వర్ ఆర్ డేటాబేస్ అని సేమే. స్క్రిప్ట్స్ ఇన్ సర్వీస్ నౌ కెన్ డూ మెనీ థింగ్స్. ఏం చేస్తాయి ఈ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ అనేది, మనం ఏమైనా మెనీ థింగ్స్ చేయడానికి ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ అండ్ కెన్ డూ ఇంక్లూడ్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ అండ్ స్క్రిప్ట్ ఇన్క్లూడింగ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమున్నాయంటే ఈ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ ఇప్పుడు ఏమున్నాయంటే అప్డేట్ రికార్డ్ ఫీల్డ్స్ వెన్ ఏ డేటాబేస్ క్వైరీ రన్స్. ఎప్పుడైతే మనం డేటాబేస్ మీద క్వైరీ రన్ చేసామో ఈ ఫీల్డ్స్ అనేది రికార్డ్ మీద అప్డేట్ అవ్వాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ అనమాట. సెట్ ఫీల్డ్ వాల్యూస్, మనం ఆ ఫీల్డ్ వాల్యూస్ని సెట్ చేయొచ్చు ఆన్ రిలేటెడ్ రికార్డ్స్. ఏ రిలేటెడ్ రికార్డ్స్కి ఏ ఫీల్డ్ని ఏ ఆట్రిబ్యూట్ వాల్యూని చేంజ్ చేయాలో వెన్ ఏ రికార్డ్ ఇస్ సేవ్, మనం ఆ రికార్డ్ని సేవ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఫీల్డ్ వాల్యూస్ అనేది సేవ్ అవ్వాలి. తర్వాత మేనేజ్ ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్. ఇప్పుడు ఒకవేళ లాగిన్ అవుతుంటే ఫెయిల్డ్ అవుతుంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే దాన్ని కూడా ఎన్ని టైమ్స్ ఆఫ్ అటెంప్ట్స్, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, 3 టైమ్స్ మనం లాగిన్ అనేది రాంగ్ పాస్వర్డ్ కానీ రాంగ్ యూఆర్ఎల్ కానీ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కొంత టైం తర్వాత మళ్ళీ రీలాగిన్ అవ్వాలి, మీ అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయి అని చెప్పేసి చెప్పాలన్నమాట. తర్వాత డిటర్మైన్ ఇఫ్ ఏ యూజర్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ రోల్. మనం ఏ యూజర్ ఇక్కడ సర్వర్ సైడ్ వెళ్తున్నప్పుడు, సర్వర్ అంటే డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఆ యొక్క యూజర్ స్పెసిఫికేషన్ కావాలి, యూజర్ డిజిగ్నేషన్ కావాలి, యూజర్ రోల్ తెలియాలి. ఆ రోలు, ఆ పర్సన్, ఆ యూజర్ ఆ డేటాబేస్ని ఎంత టైం, జస్ట్ ఇన్ టైమా, అండ్ హౌ లాంగ్ హీ హ్యాస్ కనెక్టెడ్ టు ది డేటాబేస్ అనే దాని గురించి కంపల్సరీగా రోల్ తెలియాలి. అండ్ దెన్ సెండ్ ఈమెయిల్ వన్స్ హీ హ్యాస్ కనెక్టెడ్ టు ద సర్వర్, then after automatically send email and then generate and respond to events. These are and then compare two dates. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కంపేర్ చేసుకోవాలి 2 dates, determine which comes first chronologically.
ఏదైనా 2 డేట్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఆ డేటాలో డేటాబేస్ అనేది క్రోనాలజికల్ అంటే క్రోనాలజీ 1 2 3 4 దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ సెకండ్ డేట్ థర్డ్ డేట్ ఫోర్త్ డేట్ మన డేటా అనేది క్రోనాలజికల్గా ఉందన్నమాట. తర్వాత డిటర్మైన్ ఇఫ్ డే ఈజ్ వీకెండ్ ఆర్ వీక్ డే. మనం ఇఫ్ టుడే ఈజ్ వీకెండా ఆర్ వీక్ డేనా అనేది కూడా డిటర్మైన్ చేయొచ్చు. తర్వాత క్యాలిక్యులేట్ ద డేట్, మనం డేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెన్ ద నెక్స్ట్ క్వార్టర్ స్టార్ట్స్, మన క్వార్టర్లో డేటా అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది కూడా మనం డేట్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. తర్వాత లాగ్ మెసేజెస్, మన లాగ్ మెసేజ్ అంటే మన సిస్టంలో మన సర్వర్లో ఏదైనా మన యాక్టివిటీ ప్రతి ఒక్క యాక్టివిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక రికార్డుగా మెయింటైన్ చేయడానికి లాగ్స్ అంటాము. అది ఈవెంట్ బేస్డ్ అనమాట. స్టార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్స్ని మనం మానిటర్ చేస్తూనే ఉంటాం, మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు లాగిన్ అయ్యాం, ఎప్పుడు ఈవెంట్ జరిగింది, ఎప్పుడు జాబ్ ఫెయిల్ అయింది, ఎర్రర్స్ చూసుకోవచ్చు, లాగ్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఒక రికార్డ్ రూపంలో టైం బేస్డ్గా చూడడాన్ని లాగ్స్ అంటాం. తర్వాత ఇనిషియేట్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐ కాల్స్ టు అదర్ సిస్టమ్, మన సర్వీస్ నౌ నుంచి మన సర్వర్ నుంచి అనదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని ఏమైనా కనెక్ట్ చేసుకున్నప్పుడైనా కానీ ఇలా రెస్ట్ ఏపీఐస్తో కనెక్ట్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ చేసాము అనే దానికి మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెండ్ రెస్ట్ మెసేజ్ అండ్ రిట్రీవ్ రిజల్ట్స్, మనం రెస్ట్ మెసేజ్ ఇక్కడ రెస్ట్ మెసేజెస్ అంటే రెస్ట్ మెథడ్స్ ఏమన్నా అంటే గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, అండ్ దెన్ పుట్ మెథడ్, ప్యాచ్ మెథడ్, అండ్ దెన్ డిలీట్ మెథడ్. ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ రెస్ట్లో 2 పోర్ట్స్ ఉంటాం, హెచ్డిటిపి ఉంటాం, హెచ్డిటిపి 84 అండ్ దెన్ హెచ్డిటిపిఎస్కి 443 పోర్ట్ అనమాట. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా. దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ఈ మన సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్లో ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. అప్డేట్ రికార్డ్స్ ఫీల్డ్స్ని రికార్డ్ చేయొచ్చు, సెట్ ఫీల్డ్ వాల్యూస్ చేయొచ్చు, మేనేజ్ ఫీల్డ్ అటెంప్ట్స్ చేయొచ్చు, డిటర్మైన్ యూజర్ స్పెసిఫిక్ రోల్, సెండ్ ఈమెయిల్, ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ని ఇన్ దిస్ మోడల్ ఏం చేస్తున్నామంటే యూ విల్ లెర్న్ టు రైట్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు అండ్ డీబగ్. 2 టైప్ ఆఫ్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్. సర్వర్ సైడ్ మామూలుగా మనకి ఏమేమి స్క్రిప్ట్స్ ఉన్నాయి, క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత సర్వర్ సైడ్ కూడా అన్ని టైప్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్కి టైప్స్, ఇక్కడ సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ ఏంటి, బిజినెస్ రూల్స్ అండ్ దెన్ స్క్రిప్టింగ్ రూల్స్. బిజినెస్ రూల్స్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ రూల్స్ అంటే ఏంటి మనం తెలుసుకోగలగాలి. బిజినెస్ రూల్స్ వాట్ ఈస్ ద బిజినెస్ రూల్స్? బిజినెస్ రూల్స్ ఆర్ సర్వర్ సైడ్ లాజిక్. బిజినెస్ రూల్ అనేది ఏంటంటే సర్వర్ సైడ్ లాజిక్ దట్ ఎగ్జిక్యూట్ వెన్ డేటాబేస్ రికార్డ్స్ ఆర్ క్వైరీడ్, అప్డేటెడ్, ఇన్సర్ట్ ఆర్ డిలీటెడ్. మనం బిజినెస్ రూల్ అనేది ఏంటంటే ఓన్లీ సర్వర్ సైడ్ లాజిక్ని మాత్రమే ఎగ్జిక్యూషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వెన్ డేటాబేస్లో రికార్డ్స్ ఆర్ క్వైరీ అంటే అడుగుతున్నప్పుడు, అప్డేట్ చేయాల్సినప్పుడు, ఇన్సర్ట్ చేయాల్సినప్పుడు, డిలీట్ చేయాల్సినప్పుడు, అంటే క్వైరీ అంటే సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు, ఆర్ అప్డేట్ చేయాల్సినప్పుడు, ఇన్సర్ట్ చేయాల్సినప్పుడు, డిలీట్. బిజినెస్ రూల్స్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ సర్వర్ సైడ్ లాజిక్ అనమాట. తర్వాత బిజినెస్ రూల్స్ రెస్పాండ్ టు డేటాబేస్ ఇంటరాక్షన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ యాక్సెస్ మెథడ్స్. మనం యాక్సెస్ మెథడ్స్ కాదు, డైరెక్ట్ డేటాబేస్తో కమ్యూనికేషన్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఇంటరాక్టింగ్ విత్ రికార్డ్స్ త్రూ ఫార్మ్స్ ఆర్ లిస్ట్స్. మన రికార్డ్స్ అన్ని ఈ ఈ డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది. యూజర్ డైరెక్ట్లీ interact with the records through forms and lists and then web services or data imports. వీటి నుంచి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. అలా చేయడానికి బిజినెస్ రూల్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. బిజినెస్ రూల్స్ అనేది డు నాట్ మానిటర్ ఫార్మ్స్. ఆ ఫార్మ్స్ ఏంటి అనే దాన్ని మానిటర్ చేయదు. ఆర్ ఫార్మ్ ఫీల్డ్స్ బట్ నాట్ ఎగ్జిక్యూట్ దేర్ లాజిక్ వెన్ ఫార్మ్స్ ఇంటరాక్ట్ with the database such as when a record is saved, updated or submitted. మనం రికార్డ్ సేవ్ చేసినప్పుడు కానీ అప్డేట్ కానీ చేంజ్ చేసినప్పుడు కానీ ఆ రికార్డ్లో ఫీల్డ్ కానీ ఆ రికార్డ్ మీద వాల్యూస్ కానీ మనం చెక్ చేయమన్నమాట. దట్ ఈస్ ద బిజినెస్ రూల్స్. టు సీ ఆల్ బిజినెస్ రూల్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ సెలెక్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్. ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ మనం బిజినెస్ రూల్స్ చెక్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈ నావిగేషన్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా నీట్గా తర్వాత సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అప్డేటెడ్ క్వైరీ, డిలీటెడ్, యాడ్ ఫిల్టర్ కండిషన్, యాడ్ ఆర్ అండ్ ఆర్ క్లాజ్, షార్ట్ డిస్క్రిప్షన్, ఈజ్ ఎంటీ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, బులియన్, యాడ్ ఫిల్టర్. ఇవి ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే
Name of the business rule. Name of the business rule, that is name, table, which table specifies the table, database table containing the records. This logic will run against. Application, name of the application the business rule is part of. And active, enable or disable. Advanced, select to display all business rule configuration options. ఇలాగా చేయొచ్చు. ఇవేంటి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఇక్కడ ముందు ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ నేను ఇలా సెట్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనం బిజినెస్ రూల్స్, మనం సర్వీస్ నోలోకి వెళ్ళిన తర్వాత ఇది పీడిఐలో పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్లో బిజినెస్ రూల్ న్యూ రికార్డ్ మీద క్లిక్ చేస్తే నేమ్ వస్తుంది, మోడిఫై, నీడ్ టు షార్ట్ డిస్క్రిప్షన్, అప్లికేషన్ నీడ్ ఇట్, అండ్ దెన్ టేబుల్, ఏ టేబుల్, తర్వాత అది యాక్టివ్లో ఉందా అడ్వాన్స్లో ఉందా, యాక్టివ్ అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వెన్ టు రన్, వెన్ అనే కమాండ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. యాక్షన్స్ అడ్వాన్స్ ఉంటుంది. వెన్ ఇప్పుడు బిఫోర్, మన సర్వర్ని ఆ డేటాబేస్ కనెక్ట్ అయ్యే ముందు బిఫోర్ ఆఫ్టర్, అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ఆఫ్టర్ అసింక్ డిఫాల్ట్, ఇవి ఉంటాయి అనమాట. బిఫోర్ ఆఫ్టర్ అసింక్ డిఫాల్ట్ అని ఉంటాయి. ఇవి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఇప్పుడు బిఫోర్, ఆర్డర్ అండ్ 100, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, క్వైరీ, ఇలా ఉంటాయి అనమాట. తర్వాత ఫిల్టర్ కండిషన్స్, యాడ్ ఫిల్టర్ కండిషన్ అండ్ ఆర్ క్లాజ్ ఉండాలి. షార్ట్ డిస్క్రిప్టివ్, ఈజ్ ఎంప్టీ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, బులియన్ లాజిక్ అనమాట. రోల్ కండిషన్స్, ఏ రోల్ అనేది మనం చెప్పొచ్చు. ఇవి ఆ ఫీల్డ్స్, నేము, టేబుల్. తర్వాత వెన్ టు రన్ సెక్షన్. తర్వాత వెన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, వెన్ అనే పదం అనేది మనకు చెప్తున్నాం కదా, వెన్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. వెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ వెన్ ద బిజినెస్ రూల్ లాజిక్ ఎగ్జిక్యూట్ రిలేటివ్ టు ద డేటాబేస్ ఎక్స్. వెన్ ఇప్పుడు ఏ బిజినెస్ రూల్ని ఎగ్జిక్యూషన్ చేయాలి రిలేటివ్ టు ద డేటాబేస్ ఎక్స్, ఏ డేటాబేసెస్ని కనెక్ట్ చేయాలనే దాన్ని వెన్ అనే పదం ఉపయోగపడుతుంది. ఆర్డర్ అంటే చూడండి, అక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, అవి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్. మనం ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి ఫర్ బిజినెస్ రూల్స్ ఫర్ ద సేమ్ టేబుల్, ఆ టేబుల్ మీద ఇన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ క్వైరీ ఎగ్జిక్యూషన్ అవ్వాలి అనేది. తర్వాత ఎగ్జిక్యూటింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు. దీన్ని సార్టింగ్ కూడా అంటాం. సార్టింగ్లో అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ అండ్ దెన్ డిసెండింగ్ ఉంటుంది. ఈ అసెండింగ్ ఆర్డర్ కాకపోతే కంపల్సరీగా మనం ఎగ్జిక్యూట్ అసెండింగ్ ఆర్డర్లోనే ఇవ్వాలి. అంటే చిన్నదాని నుంచి స్మాలెస్ట్ నెంబర్ నుంచి స్మాల్ టు లార్జ్ అనమాట. ఇదనమాట అసెండింగ్ ఆర్డర్ అంటే. బై కన్వెన్షన్ బట్ నాట్ రిక్వైర్డ్, యూజ్ ఆర్డర్ వాల్యూస్ ఇన్ రౌండ్ వాల్యూస్ ఆఫ్ 100. అంటే మామూలుగా 99.8 99.7 అలా ఉండకూడదు. ఉంటే 100, 200, 300 అనేది రౌండెడ్ వాల్యూస్ ఉండాలి. ఇన్సర్ట్, సెలెక్ట్ టు ఎగ్జిక్యూట్ ద బిజినెస్ రూల్ లాజిక్ వెన్ న్యూ రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇంటూ ద డేటాబేస్. ఇన్సర్ట్ అనేది ఏంటంటే ఏదైనా న్యూ రికార్డ్ అనేది డేటాబేస్కి ఇన్సర్ట్ చేయబడింది, డేటాబేస్లో పెట్టే వరకు దాన్ని ఇన్సర్ట్ అంటాం. తర్వాత అప్డేట్ అంటే సెలెక్ట్ టు ఎగ్జిక్యూట్ బిజినెస్ రూల్ లాజిక్ వెన్ రికార్డ్ ఆర్ మాడిఫైడ్. ఏ రికార్డ్ అయితే మనం మాడిఫై చేస్తాం దాన్ని అప్డేట్ అంటాము. ఏ రికార్డ్ అయితే న్యూ రికార్డ్ అయితే ఏ రికార్డ్ అయినా కానీ డేటాబేస్లో కనుక పెడితే దాన్ని ఇన్సర్ట్ అంటాము. తర్వాత డిలీట్ అంటే సెలెక్ట్ ఎగ్జిక్యూట్ బిజినెస్ రూల్ లాజిక్ వెన్ రికార్డ్స్ ఆర్ డిలీట్. ఏ రికార్డ్ని మన డేటాబేస్ నుంచి కానీ పూర్తిగా డిలీట్ చేయాలంటే, రీవోక్ చేయాలంటే, ఆల్టర్ చేయాలంటే చేయొచ్చు. క్వైరీ, సెలెక్ట్ ఎగ్జిక్యూట్ ది బిజినెస్ రూల్ లాజిక్ వెన్ డేటాబేస్ టేబుల్ ఇస్ క్వైరీడ్. ఏ డేటాబేస్ టేబుల్ నుంచి మనం అడుగుతాం, క్వైరీ అంటే అడగటం, క్వైరీ అంటే ఆస్క్, అడుగుతాం. ఏ డేటాబేస్ టేబుల్ నుంచి మనం అడుగుతున్నాము దాంట్లో ఆ టేబుల్ని డిలీట్ చేయాలా, అప్డేట్ చేయాలా, ఇన్సర్ట్ చేయాలనేది ఇవన్నమాట. తర్వాత ఫిల్టర్ కండిషన్స్ అంటే యాడ్ ఏ కండిషన్ టు ద కాన్ఫిగరేషన్ సచ్ యాజ్ స్టేట్ ఈస్ 14. ద ఫిల్టర్ కండిషన్స్ మస్ట్ రిటర్న్ టు ట్రూ. 14 అంటే ట్రూ. ఫర్ ద బిజినెస్ రూల్ లాజిక్ ఈస్ టు ఎగ్జిక్యూట్, స్టేటస్ ఈజ్ 14 అనేది ఉంటే కండిషన్ మస్ట్ బి రిటర్న్ టు ట్రూ అనమాట. బిజినెస్ వాట్ ఈస్ ఎగ్జిక్యూట్. తర్వాత రోల్ కండిషన్స్. ఇక్కడ రోల్ కండిషన్స్ అంటే ఏంటి? సెలెక్ట్ ది రోల్స్ దట్ యూజర్స్ హూ ఆర్ మోడిఫైయింగ్ రికార్డ్స్. ఏ పర్సన్ ఆ రికార్డ్ని మోడిఫై చేస్తున్నాడు, చేంజ్ చేస్తున్నాడు, ఇన్సర్ట్ చేస్తున్నాడు, క్వైరీ చేస్తున్నాడు అనేది మనం ఆ రోల్ని, ఆ పర్సన్ యొక్క డిజిగ్నేషన్ని ట్రాక్ చేయాలి. ఇన్ ద టేబుల్ మస్ట్ హ్యావ్ ఫర్ దిస్ బిజినెస్ రూల్ టు రన్. ఈ రూల్ రన్ చేయడానికి ఇవన్నమాట. ఇవి బిజినెస్ రూల్స్ అనమాట. బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయి, తర్వాత సర్వర్ సైడ్ రన్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మిగతా తర్వాత సెషన్లో ఇంకొక పార్ట్ క్రియేట్ చేసి ఇక్కడ చూడండి.
బిజినెస్ రూల్స్ ఉన్నాయి కదా. వెన్ బిజినెస్ రూల్ అంటే బిఫోరా, ఆఫ్టరా, అసింకా, డిస్ప్లే అనమాట. వీటి గురించి నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే టు మై ఛానల్. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్కిప్ చేయొద్దు, పూర్తిగా వెంటయ్యే వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు కంట్రోలింగ్, మనం బిజినెస్ రూల్స్ని కంట్రోల్ చేయాలంటే 4 మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ది వెన్ ఆప్షన్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న కదా. వెన్ ఆప్షన్ ఈస్ ద డిటర్మైన్ వెన్ రిలేటివ్ టు డేటాబేస్ యాక్సెస్, బిజినెస్ రూల్ లాజిక్ ఎగ్జిక్యూట్స్. మనం దాని యొక్క రిలేటివ్ ఏ డేటాబేసెస్ని యాక్సెస్ చేసుకుంటున్నాము, ఏ రూల్ లాజిక్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం అనేది మనకి వెన్ అనే కీవర్డ్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వెన్, బిఫోరా, ఆఫ్టరా, అసింకా, డిస్ప్లే. ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ రూల్స్ డు నాట్ మానిటర్ ఫార్మ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ కూడా. బిజినెస్ రూల్స్ అనేది డు నాట్ మానిటర్ ది ఫార్మ్స్. అవి ఫార్మ్స్ని మానిటర్ చేయవు. అది ఏ అనేది మానిటర్ చేయవు. ఏం చేస్తుంది, ది ఫార్మ్స్ షోన్ ఇన్ ది గ్రాఫిక్స్ ఆన్ దిస్ పేజ్ రిప్రజెంట్ ఏ యూజర్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్ బై లోడింగ్ అంటే రీడింగ్, అండ్ సేవింగ్ మీన్స్ అప్డేటింగ్ రికార్డ్స్ యూజింగ్ ఈ ఫామ్. ఆ ఫామ్ని మనం రికార్డుగా అంటాము. ఆ రికార్డ్ని రీడ్ చేసుకోవచ్చు, లేదా సేవింగ్ అంటే అప్డేట్ చేసుకోవచ్చు యూజింగ్ ఆ ఫామ్ని యూజ్ చేసి. ఇదనమాట బిఫోర్. ఇక్కడ ఫస్ట్ది ఏంటి, బిఫోర్ బిజినెస్ రూల్స్ ఎగ్జిక్యూట్ their logic before a database operations occur. Use before business rule when field values on a record need to modified before the database access occurs. మనం డేటాబేస్కి కనెక్ట్ అయ్యే ముందు మనకు ఆ ఫామ్లో, ఆ రికార్డ్లో ఏదైనా ఫీల్డ్స్ కానీ మాడిఫై చేయాలన్నా, లేకపోతే యాడ్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా చేసి అప్పుడు మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. Before business rule run before the database operation, so no extra operations are required. For example, concatenate two fields అంటే రెండు fields ని కలపడం. Concatenate two fields values and write the concatenated values to the description field. మనం డిస్క్రిప్షన్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్స్ని కాన్కాటినేషన్ చేసాం, ఏ వాల్యూస్ని కాన్కాటినేట్ చేసామని రాయాలి. ఇది బిఫోర్. ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ బిఫోర్ బిజినెస్ రూల్ ఎగ్జిక్యూషన్, దిస్ ఈస్ ద ఫామ్ అనుకోండి. ఇది డేటాబేస్, ఇది అప్లికేషన్, ఇది తర్వాత ఇది సర్వర్ ఆర్ డేటాబేస్. నెక్స్ట్ ఆఫ్టర్ చూడండి. ఆఫ్టర్ ఎప్పుడంటే మనం, ఇది బిఫోర్ అనమాట. ఇది దీని ఈ మన సర్వర్ని కనెక్ట్ అయ్యే ముందు మనం బిఫోర్ చేయాల్సింది. ఆఫ్టర్ అంటే ఏంటంటే మనకి ఈ దీని మీద మనం, ఆఫ్టర్ అంటే ఏంటంటే మనం డేటాబేస్ సర్వర్ మీద పనిచేసిన తర్వాత అప్లికేషన్కి వెళ్ళాలన్నమాట. బిజినెస్ రూల్కి వెళ్ళాలి, బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. తర్వాత అసింక్ అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ లాగే. తర్వాత డిస్ప్లే, బిజినెస్ రూల్ ఎగ్జిస్ట్ అండ్ పాసింగ్ స్క్రాచ్ ప్యాడ్ అంటే ముందుగా. ఇదనమాట. ఇవన్నీ తర్వాత మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసింక్ అంటే ఏంది, బిఫోర్ అంటే ఏంది, తర్వాత డిస్ప్లే అంటే ఏంది, అసింక్ అంటే ఏంది, ఆఫ్టర్ అంటే ఏంటి, ఇవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బై బై.